Hi friends, welcome to my YouTube channel. సో మీరు thumbnail చూసి ఉంటారు. ఈ రోజు నేను చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఎట్లా వస్తుంది ఏంటి అనేది అసలు నాకు కొంచెం కూడా ఐడియా లేదు. బేసిక్ చికెన్ కర్రీ చేస్తున్నా. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ కెమెరా నేను సెట్ చేస్తాను. అట్లా వస్తుంది. సో గైస్ ఇప్పుడు చికెన్ని ఒక బౌల్లో వేసా. ఇంక ఇది నేను వాష్ చేయలేను. వాష్ చేయడం అని ఇష్టం నాకు చికెన్. చికెన్ కర్రీ చేస్తా, తింటా, కానీ వాష్ చేయడం అనేది కాదు. కానీ నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. మీకు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి వాష్ చేస్తే ఇంకొంచెం క్లీన్ అయితే నీట్గా. ఇప్పుడు వాష్ చేయాలి. వాష్ చేస్తే ఇంకా బయట నుంచి సౌండ్ వినిపిస్తుంది. మీరు వాష్ చేసినాక మళ్ళీ మీతో మాట్లాడతాం. చికెన్ మొత్తం నీట్గా వాష్ చేయడం అవుతుంది. ఇప్పుడు నేను ఇందులో కొన్ని ఐటమ్స్ అనేది వేస్తున్నాను. నాకు వేసుకుంటూ చేయడం రాదు. సో నేను ఏమేమైతే వేస్తున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం. సో తగ్గినంత కారం వేసుకోవాలి. ఫస్ట్ నేను ఇది చేసి మ్యారినేట్ చేస్తాను. మ్యారినేట్ చేసి కొంచెం సేపు ఉంచిన తర్వాతకి నెక్స్ట్ కర్రీ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. కొంచెం తగినంత కారం, నెక్స్ట్ సాల్ట్. చూడండి సాల్ట్ అయిపోయినా. సాల్ట్ అయిపోయిన తర్వాతకి అల్లం పేస్ట్. ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం తగినంత అల్లం పేస్ట్ యాడ్ చేస్తాను. కొద్దిగంత పసుపు, చికెన్ అంత పసుపు. నా వాయిస్ వినిపిస్తుందా? ఒక ప్యాకెట్ చికెన్ మసాలా వేస్తాను. కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు. పెరుగు అంటే మీ ఇష్టం. పెరుగు కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇందులో తీసుకొచ్చేస్తాను. మంచిగా మిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో అన్ని ఐటమ్స్ వేసిన. ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేస్తుంది. పెరుగు వేయాలా వద్దా ఆలోచిస్తున్నా. పెరుగు వేయాలా వద్దా ఆలోచిస్తున్నా. చికెన్ అంతా కలిపేసాం. నెక్స్ట్ ప్రాసెస్ ఆనియన్స్ కట్ చేయడం, చిల్లీస్ కట్ చేయడం. ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేయడం. ఓకే. సో గైస్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర కూడా అయిపోయింది. చికెన్ మ్యారినేషన్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని తింటే ఇప్పుడు నేను ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాను. లెట్స్ సీ. మీరు కూడా నాతో పాటు ఫాలో అవ్వండి. ఎలా అవుతారు అంటే చూడండి ఎలా చేస్తాను ఏంటని. లైట్గా ఉండే వాళ్ళంటేనే భయం అవుతుంది. నెక్స్ట్ ఆయిల్. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం. One, two, 3.
తగినంత ఆయిల్, అంటే మీకు ఉండే చికెన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ కూడా వేసేసుకోవాలి మీరు. ఇది కొంచెం వేడి కావాలి, ఏంటి ఆయిల్ అనేది వేడెక్కాలి. అలానే వేడెక్కేంత వరకు మనం ఇంచుదాము ఏం చేసేది లేదు. కొంచెం జీలకర్ర, కొన్ని ఆయిల్, మంట కొడుతున్నాను కొంచెం ఇంత జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ మనం ఏదైతే చాప్ చేసి పెట్టుకున్నామో అది మొత్తం ఇందులో వేసాము. చాలా ఘోరం ఆకలి వచ్చేసి 12:30 అవుతుంది. ఇది ఎలా అవుతుందో చూపిస్తాను. నేను వ్లాగ్స్ కూడా ఎప్పటి నుంచో చేద్దాం అని అనుకుంటున్నాను, అసలు అవ్వట్లేదు, టైం దొరకట్లేదు. ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా చేద్దాం అని అనుకుంటున్నా. ఇఫ్ ఈ వీడియోకి కొంచెం మంచి రీచ్ వచ్చి లైక్ అందరికీ చూడాలనిపిస్తే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దట్ నేను ఇంకా వీడియోస్ చేయడానికి కూడా నాకు ఒక ఎంకరేజ్మెంట్లో ఉంటుందండి. నచ్చినా మా చెప్పండి చూడండి. నెక్స్ట్ ఏంటంటే చికెన్ వేసేయాలి. పెట్టేసి మరి ఎక్కువ హైలో పెట్టినా కూడా చికెన్ అనేది మాడిపోతున్నట్టు. సో కొంచెం పెట్టేసి అప్పటి వరకు కర్రీ నాకు అసలు ఈ వీడియో ఎట్లా తీయాలో అర్థం అవ్వట్లేదు. ఇంతేనా అలా వేసేది డౌట్ పడుతుంది బ్రో నాకు. సూపర్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. Wow.